గుడ్ మార్నింగ్ వరు డార్లింగ్. ఏంట్రా ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? గుడ్ మార్నింగ్ చెప్పకపోతే సీరియస్ అయ్యేవాళ్ళని చూశాను, కానీ చెప్తే కూడా సీరియస్ అయ్యేవాళ్ళని ఫస్ట్ టైం చూస్తున్నానే. ఈ ఓవర్ యాక్టింగ్ లే వద్దని చెప్తుంది. నేను షర్ట్ ఎందుకు పట్టుకున్నానో నీకు తెలుసులే గానీ ఓవర్ యాక్షన్ ఆపి ముందు నువ్వు చేసుకోబోయే అమ్మాయి ఎవరో చెప్పు. సినిమాలో క్లైమాక్స్ ముందే తెలిసిపోతే సస్పెన్స్ ఉండదు, అలాగే నా పెళ్లి కథలో హీరోయిన్ ఎవరనేది తెలిసిపోతే థ్రిల్ ఉండదు. సినిమా డైలాగులు చెప్పావంటే పొడిచి అసలేంట్రా నువ్వు? పెళ్లి కూతురు ఎవర్రా అని అడిగితే నీకు బాగా తెలిసిన అమ్మాయి అంటావు. పేరంటూ చెప్పరా అంటే నువ్వు రోజు చూస్తూనే ఉంటావు అంటావు. పోనీ ఫోటో అయినా చూపించరా అంటే పెళ్లి చూపుల్లో అమ్మాయిని డైరెక్ట్ గా చూపిస్తానంటావు. కానీ ఇప్పుడేమో అమ్మాయిని నిశ్చితార్థంలో చూపిస్తానని చెప్పి నువ్వు వెళ్ళి పెళ్లి చూపులు చూసేస్తావా? ఏంట్రా ఈ డ్రామాలన్నీ? అసలు ఎందుకు దాగుడు మూతలాడుతున్నావు? నిన్ను సడన్ సర్ప్రైజ్ చేద్దామని. ఆ అమ్మాయి ఎవరో తెలిసాక నువ్వు ఒక్కసారిగా షాక్ అయ్యి థ్రిల్ అవుతావు. ఆ టైంలో నీ కళ్ళల్లో ఎంత ఆనందం ఉంటుందో అదంతా కళ్ళారా చూద్దామని. నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదురా. మేధావుల మాటలు ఒక పట్టాన అర్థం కావు, కొంచెం టైం పడుతుంది. చూసి రాసిన పరీక్ష పాస్ కాలేని నువ్వు ఎంత మేధావో తెలుసు గాని ఏదో ఫిలాసఫీ లాపి ముందు అమ్మాయి ఫోటో చూపించు. రోజు నువ్వు చూసే అమ్మాయి ఫోటో చూపించడం అంటే ప్రపంచంలో 10 వింత కాకపోతేను. రేయ్ ఓవర్ యాక్షన్ చేసావంటే చంపేస్తాను. రేయ్ నేను నీ క్లోజ్ ఫ్రెండ్నే కదరా. చూడమ్మా, ఈ ప్రపంచంలో చెట్టుని అడిగినా, చేమని అడిగినా, నిప్పుని అడిగినా, నీరుని అడిగినా, దుమ్ముని అడిగినా, ధూళిని అడిగినా, నింగిని అడిగినా, నేలని అడిగినా, ఎవ్వరిని అడిగినా ఈ విషయం చెప్పేస్తారు. రేయ్ నీకు సంబంధించిన ప్రతి విషయం నాకు చెప్తావు కదరా. ఒక్క ఒరిజినల్ నా వయసు విషయం తప్ప ప్రతిదీ నీకు చెప్పాను. మరి అలాంటప్పుడు ఈ విషయం నాకు ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు దాస్తున్నావు? చెప్పాను కదా, దద్దరిల్లిపోయే రేంజ్ లో థ్రిల్ చేయాలనుకుంటున్నానని. నోరు మోయిరా. రేయ్ నా ఫ్రెండ్ చేసుకోబోయే అమ్మాయి ఎవరా, తనని ఎప్పుడెప్పుడు చూడాలా అని ఎంత ఎగ్జైటింగ్ గా ఉందో తెలుసా? నాకు కూడా కావాల్సింది అదే. ఆ నిశ్చితార్థం వరకు నీ ఎక్సైట్మెంట్ ని కంటిన్యూ చేయా. ఊపడం ఆపి ఆ అమ్మాయి ఫోటో చూపించు. చూడు బేబీ, వినబోతూ కవిత్వం గురించి, తినబోతూ రుచుల గురించి అడగకూడదు, కిక్కు ఉండదు. చూసింది చాలు గాని నా పెళ్లి చూపులు కొంత భాగం సక్సెస్ అయిన సందర్భంగా స్వీట్స్ తీసుకొచ్చాను, తీసుకో. నాకొద్దు. నాకొద్దు బేబీ, నవిల్ తినే. రేయ్ చిరాకు తెప్పించకు. అంటే ఏంటి తిన్నంటావు? అవును, ఆ అమ్మాయి ఎవరో చెప్తేనే తీసుకుంటాను. సరే, మీ పట్టుదల మీకున్నప్పుడు మా ప్లాన్స్ మాకుంటాయి కదా. అయితే ఫైనల్ గా నీకు అమ్మాయి ఫోటో చూపించాలి, అంతేనా? నువ్వు తిన్నావు 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 తిన్నావు. చూసావా ఎలా తినిపించాను? చూసావా? హాయ్ వరు, పెళ్లి కూతురు నువ్వు అన్న విషయం నీకు తెలియకుండానే ఒకవైపు మన పెళ్లి ఏర్పాట్లన్నీ జరిగిపోతున్నాయి. ఈ విషయం నాకెంత థ్రిల్లింగ్ గా ఉంటే తెలిస్తే నువ్వెంత థ్రిల్ అవుతావో. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇవాళ నేను డ్యూటీకి రావట్లేదా రామారావు? ఒంట్లో బానే ఉంది. మా ఇంట్లో ఇంకో శుభకార్యం జరగబోతోంది. ఆ సంతోషంలో చేతులు కాళ్ళు ఆడటం లేదనుకో. అందుకే మేనేజర్ గారు చెప్పు నేను డ్యూటీకి రావట్లేదని. ఉంటాను. ఏందయ్యా నైట్ డ్యూటీ అని చెప్పినావు పోలే? నేను వాళ్ళ డ్యూటీకి పోవట్లేదు గోదారి. ఎందుకు? మంచి రోజులు ఎప్పుడు వస్తాయని ఎదురు చూసిన రోజులు చాలా ఉన్నాయి గోదారి. దేవుడు మన గోడు విన్నాడు. ఈ కాలంలో ఆడపిల్లల పెళ్లి చేయటం ఎంత కష్టమో తెలుసు. అట్టాడిది బంగారం లాంటి అల్లుడిని ప్రసాదించాడు ఆ 7 కొండలవాడు. నందు పెద్దల్లుడైతే పెద్దవాడైన రాజా చిన్నలుడయ్యే అదృష్టాన్ని ఇమ్మన్నాడు. వరూధిని అంటే ఎంత ఇష్టమో ఆ అబ్బి మాటల్లోనే తెలుస్తాంది. నా పెళ్లి చేయాలని వరుతిని చాలా రిస్క్ తీసుకుంది నాన్న. ఎన్నో అవమానాల్ని భరించింది, బాధల్ని భరించింది. అందుకే ప్రతిఫలంగా రాజా లాంటి మంచి మనిషి భర్తగా వస్తున్నాడు. అంతా బానే ఉంది కానీ సస్పెన్స్ థ్రిల్లర్ లా ఈ విషయం వరు అక్కకి చెప్పొద్దనే బ్రేకేశాడు. సరదా మనిషి అమ్మి వరూధిని ఆశ్చర్యపరుద్దామని ఆగాడమ్మా. మీనాక్షి పెళ్లి ఒక్కటి అయిపోయాను. అందరం విందు ఏర్పాటు చేసుకుని వరూధిని నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టుకుందాం. దుర్గ గురించి మర్చిపోయావేందయ్యా? ఎట్టా మర్చిపోతానే.
మీనాక్షి పెళ్ళంటేనే అందులో దుర్గ పెళ్ళుంది. మనందరి సంతోషం ఉంది, సంబరం ఉంది. అంతకు మించి ఈ పెళ్లిలో ఎన్నో విశేషాలు ముడిపడున్నాయి గోదారి. కావ్య కూడా ఒక మంచి సంబంధం వస్తే మ్యారేజ్ కాంట్రాక్ట్ ఏమైనా తీసుకున్నారా? ఒకే సీజన్ లో ఎన్ని పెళ్లిళ్ళు చేస్తారమ్మా? అన్నంత మాత్రాన అయిపోతుందా ఏంది? అయితే మంచిదే కదమ్మా. అక్క ఊరుకో ప్లీజ్. ఇప్పటిదాకా నవ్వారు, నన్ను చూడగానే నవ్వేపేశారు. మీ నవ్వు వీధి దాకా వినిపిస్తోంది. ఏంటి సంగతి? వీధిలో వాళ్ళు నవ్వుకునే పరిస్థితులు పోయాయనే సంబరం వరు. నీకింకా ఇరుగు పొరుగు వాళ్ళ మీద కోపం పోలేదన్నమాట. మీ అమ్మ సంగతి తెలిసిందే కదా. అమ్మా, ఆ ప్యాకెట్ ఏంటి? స్వీట్ బాక్స్ నాన్నా. మళ్ళీ ఎందుకు తెచ్చావు? రాజా తెచ్చిన స్వీట్సే ఇంట్లో. రాజా స్వీట్స్ తెచ్చాడా? కాదు. రాజశ్రీ స్వీట్ షాప్ లో కొన్న స్వీట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్తుంది అక్క. కదక్క? నిన్ను నీ ఏజ్కి మేనేజ్ చేస్తే బయటపడిపోతుంది. ఇప్పుడు నిజం చెప్పు. నువ్వు చెవు తెలితే నిజంలో సగం చెప్తా. చెప్పు. రాజా వాళ్ళ అమ్మగారు మన ఇంటికి వచ్చి స్వీట్స్ ఇచ్చి వెళ్లారు. మిగతా సగం ఎవరైనా చెప్పుకోవచ్చు. మరి ఏమీ లేదమ్మా, అబ్బాయికి మంచి జోడి కుదిరిందంట. అందుకని మన ఇంటికొచ్చి మన అందరినోళ్ళు తీపి చేసి వెళ్ళాడు. ఆఫీస్ లో స్వీట్ బాక్స్ ఇచ్చి వెళ్ళాడు గాని మన ఇంటికొచ్చి వెళ్ళిన విషయం మాత్రం ఒక్క మాట కూడా నాతో చెప్పలేదు. వాడు వీడు అనకే. అలవాటే కదమ్మా. వాడు కాలేజ్ నుంచి నా క్లాస్మేట్. పక్క బెంచ్ లో కూర్చున్నందుకు వాడు అన్నావు. రేపు నీ పక్కనే వచ్చి కూర్చున్నాడు అనుకో, అప్పుడేమంటావు? ఏంటమ్మీ ఏదేదో మాట్లాడుతున్నావు? పక్కన కాదు, వాడు నా నెత్తి మీద కూర్చున్నా నేను ఇలాగే పిలుస్తాను. అబ్బా, ఇప్పుడు ఈ గొడవంతా ఎందుకు? వదిలేయండి. కావ్య, ముందు నువ్వు సైలెంట్ గా ఉండవే. ఆల్రైట్. రాజా టాపిక్ పక్కన పెట్టేసి వేరే ఏదన్నా మాట్లాడండి. ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. అమ్మ వరుదిని, రేపు నువ్వు పార్థు వాళ్ళ ఇంటికి వెళ్ళి రావాలమ్మా. ఎందుకు నాన్నా? ఇందాకే పొంతులు గారిని కలిశాను. పెళ్లి బట్టలు కొనడానికి ఎల్లుండి మంచిదని చెప్పారు. రేపు నువ్వు వెళ్ళి వాళ్ళందరినీ రమ్మని చెప్పాలి. అలాగే నాన్న, రేపు ఉదయం ఆఫీస్కి వెళ్లే ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి వెళ్తాను. దుర్గా కూడా మనమే బట్టలు కొనాలా, ఆ అమ్మి కూడా చెప్పు. ఓకే, అందరినీ ఇన్వైట్ చేస్తాను. ఎవరికి నచ్చిన బట్టలు వాళ్ళని తీసుకొని. అక్క, నువ్వు ఇంకా ఇక్కడే నుంచున్నావేంటి? నందుకు ఫోన్ చేయి. అబ్బా, నువ్వు ఊరుకోవే బాబు. అయ్యో ఉండు, నేనే డైల్ చేసిస్తాను. ఒక్క నిమిషం. హలో నందు. లెఫ్ట్ పోని. అర్రే కాదు, స్ట్రైట్ వెళ్ళు. ఇక్కడ రైట్ పోని. కర్మ కాదు. ఓకే రైట్ పోని. లెఫ్ట్ పోని. అరే ఎందుకంత స్పీడు? కొంచెం స్లోగా పోని. ముందు నన్ను పోనీ అని మేడం. అటంటారు ఇటంటారు. ఎందుకు విసుకుంటున్నావు? మా వాళ్ళు ఇల్లు మారారు. అంతేలే, మీ ఆటో వాళ్ళు మారరు. మమ్మల్ని ఇల్లు మారమంటారా? ఆ గొనుగుడు ఆపి ముందు ఆటో ఆపు. ఇంకో 50 ఇవ్వండి. సందులు గొంతులు తిప్పారు. ఇక్కడిక్కడే తిప్పిస్తాననుకున్నావా? వెళ్ళవయ్యా, వెళ్ళు. పొద్దునే గిరాకి తగిలింది అనుకుంటే కిరాకి తగిలింది. ఏంటి? ఏ ఆగు, ఏమన్నా? అమ్మా, కొంచెం తక్కువ ఇస్తే ఎక్కువ వాగేస్తున్నాడు.
బాగున్నారా అంకుల్? వాట్ సర్ప్రైజ్! రామ్మా కోడలి పిల్ల. కోడల పిల్ల ఎవరే? దుర్గా మీనాక్ష? ఏమో పొద్దునే కోడలి మొహం చూశాను. ఈ రోజు ఇంకాస్త మంచి జరగాలి. నువ్వు జరుగు ప్రసాదం. ఆ, నమస్తే బామ్మగారు. నమస్తే ఆంటీ. ఉమ్, ఈ పిల్లని పట్టుకుని కోళ్ళంటావేంటి? చత్వారంగాని పెరిగిందా? కళ్ళజోడు మార్చు. ఏ మీనాక్షి, వీళ్ళ తల్లిదండ్రులు దత్తత తీసుకున్న దుర్గ మాత్రం ఇంటి కోడళ్ళ? ఆ ఇంటి ఆడబిడ్డ వరుదిని మాత్రం ఈ ఇంటి కోడలు కాకుండా పోతుందా? చెప్పండి. వరసలు సరే, వరస పెట్టి మరీ లెక్క చెప్పనవసరం లేదులేండి. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను మాట చెప్పనమ్మా. పార్థు గనక దుర్గం చేసుకోకపోతే నిన్నే చేసుకోవాలని చెప్పేవాడిని. ఓ మగాణ్ణి చేసుకోవచ్చు గాని ఓ మై గాడ్ అనిపించుకునేవాడిని చేసుకోలేము అంకుల్. ఏంటమ్మా? ఏం లేదు అంకుల్, ఇల్లు చాలా బాగుందంటున్నాను. అంతా బాగానే ఉంది గాని టిఫిన్కు ముందొచ్చావేంటి? స్పెషల్ ఏం లేదు. నేను రావడంలో స్పెషాలిటీ ఉందండి. ఏంటో? రేపు మంచి రోజు, ఇంట్లో వాళ్ళందరూ వస్తే పెళ్లి బట్టలు తీసుకోవచ్చని నాన్నగారు చెప్పి పంపారు. పట్టుబట్టల కోసం మేమేం పట్టుబట్టలేదే. సాంప్రదాయం ఆంటీ, మీకు తెలియందేం కాదు. స్తోమత కన్నా సమ్మతి ముఖ్యం. మీకు నచ్చేలా తీసుకోవాలంటే అందరూ వచ్చేలా చూడాలి. హాయ్ వరు, హాయ్. వచ్చి ఎంతసేపైంది? జస్ట్ ఇప్పుడే. అమ్మా ఉమ్, టిఫిన్ పెట్టు. రా కూర్చో. హలో సార్, గుడ్ మార్నింగ్. పార్థుకి గుడ్ మార్నింగ్ చెప్పడం బాగుంది, సార్ అనడమే బాగోలేదు. పార్థు గారు మా బాస్ కదా అంకుల్. ఎక్కడా? ఆఫీస్లో, ఇంట్లో కాదు కదా. ఇక్కడ బాస్ కాదు, బావా. ఓ బావా? అవును, బావే. మీ అక్కయ్య మీనాక్షి ఈ ఇంటికి కాబోయే కోడలు కదా. తను నందుకి భార్య అయితే నువ్వు పార్థుకి మరదలవేగా. నాన్న, నీ ఫ్యామిలీ ట్రీ పోయిట్రీ ఆపుతావా? ప్రశాంతంగా టిఫిన్ చేయనివ్వండి. తిన్నదే కాదు, విన్నది జీర్ణించుకోవాలి. పరిచయం చేసుకుంటే ఫ్రెండ్షిప్ పెరుగుతుంది, పరిణయం చేసుకుంటే రిలేషన్షిప్ పెరుగుతుంది. హాయ్ బాయ్నే కాదు, ఓయ్ బావోయ్ అనిపించుకోవాలి. ఇప్పుడు మీరిద్దరూ బావ మరదళ్ళు. మరదలా? మరదలంట మరదలు పొద్దున్నే వరదలా వచ్చింది. సరదాగా రాలేదు బావా. మర్యాద పూర్వకంగానే వచ్చాను. రేపందరం పెళ్లి బట్టలు తీసుకోవాలి. అలాగా? అయితే మీనాక్షికి నేనే సెలెక్ట్ చేస్తాను. వీలైతే నువ్వే టైలర్ దగ్గర ఉండి కుట్టిద్దు గానిలే. ముసల్ది ముసల్ది. కూర్చోమ్మా, టిఫిన్ చేద్దు గాని. పర్లేదు అంకుల్. గతికితే అతకదని తిండం మానకు. ఈ సామెత పెళ్లి చూపులకి ముందు. పెళ్లి భోజనం తినే టైం వస్తే టైంకి టిఫిన్ చేయనంటావేంటి? వచ్చి కూర్చో. అమ్మా వరోది, నీకు టిఫిన్ వడ్డించు. కూర్చో. మీరు కూడా. ఉమ్, చట్నీ వేయినా బావా? పార్థు, నీళ్లు. 4 మాటలు మాట్లాడకుండా 2 ఇడ్లీలు తిని లేవండి. పొరపాటున వస్తారు, పొరబోయేలా చేస్తారు. ఎలా ఉందమ్మా టిఫిన్? కారంగా ఉంది అంకుల్, బట్ బాగుంది. ఇది ఓ తిండేనా? 4 రోజులు మీ ఇంట్లో ఉన్నాం కదా, అప్పుడు తిన్నదే తిండంటే. తేరగా వండి పెట్టేవాళ్ళుంటే టేస్టులు చెప్పేవాడు ఒకడు ఉంటాడట. పార్థు, చాలమ్మా, ఆకలి లేదు, టైం అంతకంటే లేదు. నువ్వెందుకు లేచావమ్మా? ఆకలి కొంచెమే ఉంది, టైం అంతకంటే తక్కువ ఉంది అంకుల్. బావగారు ముందుగానే ఆఫీస్కి వెళ్లారనుకోండి, లేటుగా ఎందుకు వచ్చావని తెలిసి కూడా అడుగుతారు. ఆ ఛాన్స్ నేను బావకి ఎందుకు ఇవ్వాలి? పార్థు, పడు ఆగురా. వస్తానంటీ, వస్తాను అంకుల్.
వస్తాను బామ్మగారు. ఏం ప్రసాదం, ఆ పిల్ల అడుగు పెట్టగానే ఇంట్లో వాళ్ళనే తక్కువ చేసి మాట్లాడుతున్నావు? నేను ఊరికినే అంటానా నానమ్మ, ఇవి ఇడ్లీలు కాదు ఇటుకలు. ఏయ్ దిగో, వై బావా, చంపేస్తా నిన్ను. కార్ దిగో. ఇక్కడ ఆటోలు దొరకవు బావా. అది నీ ప్రాబ్లం. లిఫ్ట్ అడిగి వస్తావు, పరిగెత్తుకుంటూ వస్తావు, నాకు అనవసరం. టైం ఆఫీస్లో ఉండాలి. రైట్ పోనీ. ఏంట్రా, నేను మీ కంటికి డ్రైవర్లా కనిపిస్తున్నానా, లేక ఏదైనా టాక్సీ అనుకుంటున్నారా? ఏమైందిరా? దీన్ని దిగమను. బరువు కూడా ఆఫీస్కే వస్తుంది కదా. ఆఫీస్కి రాకముందే నాకు చిర్రెత్తుకొస్తుంది. ఇంటికొచ్చిన గెస్ట్ తో అడ్జస్ట్ అవ్వరా బావా? వేస్ట్ డిస్కషన్ వద్దు. నేను గంటకు ముందే నువ్వు కాలు కింద పెట్టాలి. కాళ్ళు కిందనే ఉన్నాయి బావా. సి నేల మీద. ఫస్ట్ యు గెట్ డౌన్. డౌన్ డౌన్ బావా, డౌన్ డౌన్ బావా, డౌన్ డౌన్ బావా. ఏయ్ దిగుతావా లేదా? మీ ఆడలకి మంచిగా చెప్తే అర్థం కాదే. ఏంటి బావా, నా చిట్టు మెడను గట్టిగా పట్టుకొని చల్ హట్ అంటావా బావా? నీ మెండరాలు విరిచేస్తాను. ఆగిపోయావేంటి బావా? రావా, నా మెడను పట్టుకోవా? టచ్ చేయలేవు బావా. నీ కాడవాళ్ళంటే పడదు, వాళ్ళ మీద నీ చెయ్యి పడదు. నా తోలు తీయలేవులే గాని కామ్గా కార్ తోలుతో గాని. రా బావా రా. నన్ను కాదని నమ్మదినే వెతుకుతుంది ఎవరో, ఇంత చేదు తీయగనే పంచుతుంది ఎవరో, కుదరదని చెబుతున్నా పోనీ బావా. వదలనని అంటున్నా, బలపునే కాదు అని తెలుపలేకున్నానే, తప్పని తప్పుకొని సాగలేకనే, నన్ను కాదని నామదినే వెతుకుతుంది ఎవరో, ఇంత చేదు తీయగనే పంచుతుంది ఎవరో. అదెందుకు ఓపెన్ చేస్తావు? నీకు నోరే కాదు, చేతులు కూడా ఊరుకోవా? ఏం మాట్లాడకుండా ఏదో ఒకటి చేయకుండా ఉండబుద్ధి కాదు బావా. మొహం మీద గుద్దానంటే మూతుకున్న 32 పళ్ళు రాలిపోతాయి. ఐ హేట్ దిస్. కాల్ మీ సర్ ఆర్ పార్దు. పేరు పెట్టి పిలిచేంత చనువు లేదు. కావాలనైతే బావా అనలేను. అలా కలిసొచ్చింది ఇలా అంటున్నాను. నేను నీతో కలిసి రావటం నా కర్మ. దేవుని నమ్మవు గాని కర్మను మాత్రం నమ్ముతావన్నమాట. కర్మ కాదు, కర్మ. కర్మ. నోరు మూసుకుని రా. కామ్గా ఉన్నామంటే మనం ప్రాబ్లమ్స్ లో అయినా ఉండాలి, లేదంటే ఏదైనా రోగమైనా వచ్చుండాలి. అలాంటిదేం లేదు. ఐఎమ్ హ్యాపీ బావా. బావా 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 బావా. ఎవడు కనిపెట్టాడు ఈ పదాన్ని? వాడు కనిపిస్తే నా కార్ టైర్ కింద వేసి తొక్కించి పారేస్తాను. కాస్తంత చేదుగా మరి